హలో అండి. ఇట్స్ సండే నైట్. ఇవాళ నేను మా అత్తయ్య నాకు నేర్పించిన రెసిపీ ఇడ్లీ విత్ సాంబార్ డిన్నర్‌కి చేస్తున్నాను. క్విక్‌గా మీకు కూడా రెసిపీ చూపెడతాను. ఆయిల్ హీట్ ఎక్కాక మసాలా ఐటమ్స్ క్లోవ్స్, సిన్నమన్ స్టిక్స్, ఫెన్నెల్ సీడ్స్ అవన్నీ వేయించుకొని తర్వాత కొంచెం ఆనియన్ అలాగే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిర్చి వేసి వేగనివ్వండి. తర్వాత కొంచెం టొమాటో, ఒక మీడియం సైజ్ 2 టమాటాలు వేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత కొద్దిసేపు దాన్ని లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి. బాగా మగ్గిన తర్వాత మరో కొద్ది నిమిషాలు ఒక 5 మినిట్స్ అలా ఉంచేసుకొని నేను ఇక్కడ కొంచెం కారం, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా. ఎక్కువ వేస్తే మళ్ళీ టేస్ట్ పాడవుతుంది. సో చూసి మీరు కొంచెమే వేసుకోండి గరం మసాలా, ఆ ఫ్లేవర్ రావాలంతే, ఫ్లేవర్ రావడానికి. ఈ రెసిపీ నేను చాలా ఇష్టంగా తింటాను. పెళ్ళైన కొత్తలో నాకు మా అత్తయ్య నేర్పించారు. ఒకసారి చేసి చూపించారు. అసలు తిన్న తర్వాత అడిక్ట్ అయిపోయాను నేను. ఇక్కడ బేసిన్ ఫ్లోర్ నేను ఆల్రెడీ వాటర్లో స్టిర్ చేసుకొని పెట్టుకున్నాను. అదే ఇక్కడ వేసేసాను. ఉండలు కట్టకుండా మీరు తిప్పుకోండి బాగా. ఇక్కడ నాకు బాగా ఉండలు కట్టేసింది. అయినా కొంచెం వాటర్ పోసి బాగా స్టిర్ చేశాక నార్మల్ అయింది. కొద్దిసేపు అయిన తర్వాత నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది. నా మిగిలిన వాటర్తో కింద కొంచెం ఏమన్నా మిగిలిపోయిన బేసిన్ ఫ్లోర్ ఉంటే అది పోసేసాను. తర్వాత కొంచెం సాల్ట్ సరిపోలేదని వేసుకున్నాను. కొరియాండర్ లీవ్స్ వేసేసి కొంచెం మగ్గనివ్వడానికి పెట్టేసుకున్నాను. అది ఇక్కడ నేను ఇడ్లీ బ్యాటర్ రెడీ చేసుకొని ఇడ్లీ వేసేసుకుంటున్నాను. ఈ ఇడ్లీ పాత్ర చాలా స్పెషల్, ఎందుకంటే ఇది మా అత్తయ్య నాకు ఇచ్చారు. అత్తయ్యకి వాళ్ళ అత్తయ్య ఇచ్చారంట. ఇక్కడ బొంబాయి సాంబార్ కూడా రెడీ అయిపోయింది. మళ్ళీ లాస్ట్లో సాల్ట్ సరిపోలేదని వేసుకున్నాను కొద్దిగా. ఇక్కడ మా హస్బెండ్కి ఇంకా సర్వ్ చేసి ఇచ్చేస్తున్నాను. ఆయన హీ లవ్స్ ఇట్ టు హ్యావ్ ఇట్ విత్ కోకోనట్ చట్నీ యాజ్ వెల్. సో అది కూడా యాడ్ చేశాను.